ఉత్తరప్రదేశ్లోని బరేలీలో బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి వద్ద ఇటీవల కాల్పుల ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే తామే ఈ కాల్పులు జరిపామని గోల్డీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించుకుంది. దీంతో యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. నిందితుల్ని వదిలిపెట్టబోమని దిశా పటానీ తండ్రికి ఫోన్ చేసి మరీ స్వయంగా హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చిన 2 రోజుల్లోనే నిందితులు ఎన్కౌంటర్ అయ్యారు. గాజియాబాద్లోని ట్రోనికా సిటీలో ఇద్దరు నిందితులు ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఢిల్లీ పోలీసులకు సమాచారం వచ్చింది. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. వారిని రవీంద్ర, అరుణ్లుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు రోహిత్ గోదారా గోల్డీ బ్రార్ ముఠా సభ్యులని చెప్పారు. ఘటనా స్థలం నుంచి తుపాకులు, పెద్ద మొత్తంలో బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 12 तारीख की सुबह दिशा पटानी के घर पर मॉर्निंग में फायरिंग हुई थी और उसके बाद उसमें एक मुकदमा पंजीकृत हुआ था। संवेदनशील होने के नाते इसमें सभी टीमें जो इसमें अभिसूचना संकलन में लगी हुई थी, इसमें बरेली और गाजियाबाद की टीम भी इसमें अभिसूचना संकलन में लगी हुई थी। और चूंकि इनका बहुत सारा मूवमेंट हरियाणा और दिल्ली में रहता है और नेटवर्क है वहाँ पर, तो इसलिए हरियाणा एसटीएफ और काउंटर इंटेलिजेंस दिल्ली यूनिट की भी इसमें हेल्प ली गई। अभिसूचना संकलन, सीसीटीवी एनालिसिस और जो टेक्निकल एनालिसिस होती है उससे ये चीज़ इस्टेब्लिश हुई कि जिस घर पे जो फायरिंग हुई है ये जिन 2 लड़कों ने की है वो रविंदर रोहतक और अरुण सोनीपत ने की है। जब उनको ट्रैक करना शुरू किया गया तो उनकी बहुत सारी लोकेशन एनसीआर और हरियाणा के क्षेत्र में आई। इनको लगातार ट्रैक किया जा रहा था, तभी सूचना प्राप्त हुई कि आज ये दिल्ली के रास्ते गाजियाबाद होते हुए जाएंगे। तो इस पे संयुक्त टीम के द्वारा इनको जब रोकने का प्रयास किया गया तो इन्होंने पुलिस की पार्टी पे फायरिंग की और फायरिंग में इन्होंने जिगान और ग्लॉक जैसे ऑटोमेटेड वेपन का प्रयोग किया। जवाबी फायरिंग में जब पुलिस ने आत्मरक्षार्थ फायरिंग की कंट्रोल तरीके से तो उसमें इन दोनों बदमाशों को गोली लगी, जिनको अस्पताल ले जाया गया जहाँ इनको मृत घोषित कर दिया गया है। सर, क्या अपने फोर्सेस के हाँ, यह हमारी यूनिट से भी, जो पुलिस से भी जो है कुछ लोग घायल हुए हैं। सर, ये सिंगल मोर्चा हुआ था या दिल्ली पुलिस का भी साथ था इसमें? नहीं, इसमें काउंटर इंटेलिजेंस और काउंटर इंटेलिजेंस की टीम और एसटीएफ की टीम साथ में है इसमें। ఇక శుక్రవారం అర్ధరాత్రి సుమారు 3:30 గంటలకు బరేలీలోని సివిల్ లైన్స్ లో దిశా పటానీ ఇంటిపై బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే మొదట కుక్క వారిని చూసి అరవడంతో దిశా పటానీ తండ్రి జగదీష్ పటానీ బాల్కనీలోకి వచ్చారు. ఆయన వారిని ప్రశ్నించగా ఒక నిందితుడు కిల్ హిమ్ అని చెప్పి అన్నాడు. వెంటనే మరో నిందితుడు ఫారెన్ మేడ్ గన్తో 7 రౌండ్లు కాల్పులు జరిపారు. జగదీష్ పటానీ రిటైర్డ్ డీఎస్పీ కావడంతో పిల్లల వెనక దాక్కొని తప్పించుకున్నారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నారు. దిశ ఆ సమయంలో ముంబైలో ఉన్నారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. ఈ ఘటన తర్వాత కెనడాలో దాగి ఉన్న గోల్డీ బ్రార్ గ్యాంగ్స్టర్ సోషల్ మీడియాలో ఇది తమ పనేనని ప్రకటించాడు. జస్ట్ ట్రైలర్ అని అందులో హెచ్చరించారు. జగదీష్ పటానీ ఫిర్యాదు మేరకు బరేలీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుల కోసం 5 టీమ్స్ ఏర్పాటు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ స్కాన్ చేసి నిందితుల్ని గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ వారు ఎదురు తిరిగి కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ జరిగింది. అయితే దిశా పటానీ ఇంటిపై కాల్పులకు కారణం ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా దిశా సోదరి ఖుష్బూ పటానీ వ్యాఖ్యలు చేయడమేనని తెలుస్తోంది. మాజీ ఆర్మీ అధికారిని అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తున్నారు.